తడివి అన్నీ ఇట్లా మన మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇట్లా మంచిగా జగడ పట్టుకోవాలి. అరిసెలకైనా సకినాలకైనా ఇట్లా మంచిగా జగడ పట్టుకోవాలి. పండగ కోసం సకినాల కోసం ఇట్లా పిండి మంచిగా ఇంట్లో మిక్సీలో వేసి పచ్చి బియ్యంతో మిక్సీలో వేసి ఇలా మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాము. అందులో నువ్వులు వేసినాము. కొంచెం ఓమా కూడా వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా ఉప్పు. సకినాల కోసం నువ్వులు ఓమా వేసి ఉప్పు వేసి ఇలాగ మంచిగా పిండి కలిపిన తర్వాత ఇందులో మనం మంచిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి. సకినాల కోసం ఇట్లా పిండి మెత్తగా మంచిగా ఇట్లా జారుడుగా కలిపి పెట్టుకోవాలి. ఒక 5 minutes అయిన తర్వాత మళ్ళీ మనం సకినాలు వేసేటప్పుడు కొంచెం గట్టి పడితే కొంచెం నీళ్ళు అద్దుకొని వేయాలి. సకినాలు వేసే ముందు ఇలా గౌరమ్మని పెట్టుకోవాలి. ఇట్లా బొట్టు పెట్టాలి. పసుపు బొట్టు, కుంకుమ బొట్లు. ఇప్పుడు మనము సకినాలు స్టార్ట్ చేద్దాం పెట్టడం. ఇదే ఫస్ట్ టైము, ఎట్లా వస్తాయేమో కొంచెం భయంగా ఉంది. కొంచెం మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాడు, చూస్తున్నారు కదా. నీవే దొడ్డు వస్తున్నాయి. చూస్తున్నారు కదా నేను చేసిన సకినాలు ఎట్లా వచ్చాయో. ఫస్ట్ చేసినాము కాబట్టి ఇలా వచ్చాయి. కొన్ని చేసినాము, చూడండి ఫ్రెండ్స్. మంచి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్